రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది మొదలు వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనతో పోలిస్తే చంద్రబాబు ప్రభుత్వ లోపభూయిష్ట విధానాల వల్ల రాష్ట్రంలో వరి, పొగాకు, మొక్కజొన్న, శనగ రైతులు వేల కోట్లు నష్టపోయారు. ఎరువులు మొదలు పంట అమ్ముకునే వరకు ప్రతి సందర్భంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు రాష్ట్ర రైతాంగం తీవ్ర నష్టాల్లో కూరుకుపోతుంటే ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కూటమి పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కూటమి కొలువుదీరిన తర్వాత దినదిన గండంగానే ఉంది రైతుల పరిస్థితి. సమస్యల మధ్య సాగు చేయాల్సి వస్తోంది. నానా కష్టాలు పడి సాగు చేస్తే మద్దతు ధర ఉండదు, ప్రభుత్వ సాయం అందదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులను కష్టాలు చుట్టుముట్టాయి. ప్రభుత్వ అలసత్వం, అధికారుల చిన్నచూపు, దళారుల దోపిడీ, ఇలా అన్ని దశల్లో రైతుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇన్ని కష్టాలను దాటుకుని పంట మార్కెట్కు చేరవేస్తే గిట్టుబాటు ధర దక్కని పరిస్థితి నెలకొంది. చంద్రబాబు పాలనలో రైతుకు కట్ట యూరియా దొరకడమే మహాభాగ్యమైపోయింది. కోవిడ్ వంటి సంక్షోభ సమయంలో ఎక్కడా ఎలాంటి కొరత లేకుండా యూరియా సరఫరా చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అలాంటిది చంద్రబాబు వచ్చి రాగానే యూరియా దొరక్క ఇబ్బంది పడ్డ రైతులు ఈసారి మద్దతు ధర అందక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. గతేడాది ప్రభుత్వం సకాలంలో యూరియా సరఫరా చేయకపోవడంతో ఒక్క యూరియా కట్ట కోసం రైతులు రోజుల తరబడి క్యూ లైన్లలో వేచి ఉన్న పరిస్థితి. ఓవైపు ప్రభుత్వం సరఫరా చేసే యూరియా దొరక్కపోవడం, మరోవైపు బ్లాక్ మార్కెట్లో ఎంత కావాలంటే అంత యూరియా దొరకటంతో చేసేదేమీ లేక పంటను కాపాడుకునేందుకు రైతులు అధిక ధరకు యూరియా కొనాల్సిన పరిస్థితులు దాపరించాయి. ఇక గతేడాది వేరుశనగ రైతులు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. వేరుశనగ పంటకు కేవలం విత్తనాలకే ఎకరానికి 10,000 అవుతోంది. వేరుశనగ 80 నుంచి 90% వర్షాధార పంట. రాయలసీమలో ఎక్కువగా సాగయ్యే ఈ పంటకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల్లోనే రైతులకు కావలసిన విత్తనాలు సబ్సిడీపై అందించింది. కానీ కూటమి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు విత్తనాల షెడ్యూల్ ఏంటో ప్రకటన రాలేదు. 2024 వరకు వరి తర్వాత ఏపీలో రెండో అత్యధిక సాగు వేరుశనగ. కానీ గతేడాది వేరుశనగ సాగు గణనీయంగా పడిపోయింది. ఇక కూటమి పాలనలో పొగాకుకు మద్దతు ధర గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2023-24 సీజన్కి 215.35 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి జరిగితే సరాసరి అమ్మకం ధర కేజీకి 288.65 రూపాయలుగా ఉండేది. గత సంవత్సరం 2024-25లో 240.64 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి జరిగితే కిలో ధర మాత్రం 248.86 రూపాయలకు పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చివరి సంవత్సరంతో పోలిస్తే గతేడాది కిలోకు పడిపోయిన ధర విలువ 959 కోట్లు, పెరిగిన ఉత్పత్తి వ్యయం 240 కోట్లు. కూటమి ప్రభుత్వం మొట్టమొదటి రబీలో 1,199 కోట్లు ఒక్క పొగాకు రైతులు మాత్రమే నష్టపోయారు. ఈ సంవత్సరం సాగు విస్తీర్ణం కూడా తగ్గిపోయింది. సరాసరి ధర కూడా 238.38కి పడిపోయింది. అందులోనూ ఒంగోలు, దక్షిణాది నల్ల నేలల్లో 209.90 పైసలకు పడిపోయింది. ఇక వైఎస్ఆర్సీపీ హయాంలో శనగ పంట క్వింటాకు 8,000కు రైతులు అమ్ముకున్నారు. ఈ ఏడాది క్వింటా 4,800 రూపాయల నుంచి 5,000కు అమ్ముకున్నారు. దీన్ని బట్టి రైతులు 2,100 కోట్లు నష్టపోయారని అర్థమవుతోంది. ఇక ఈసారి మొక్కజొన్న 12.35 లక్షల ఎకరాల్లో సాగు జరిగింది. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలే కొనుగోలు చేస్తుండగా ఇక్కడ మాత్రం మార్క్ ఫెడ్ ద్వారా కూటమి సర్కార్ కొనుగోలు చేయలేదు. అక్కడక్కడ కొనుగోలు చేసినా డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితుల్లో రైతులు కూడా ప్రభుత్వాన్ని నమ్మని పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక ఏడాదికి 20,000 చొప్పున అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకి ఇస్తామన్నారు. 2 ఏళ్ళు అయిపోయింది, 40,000 ఇవ్వాల. మొదటి ఏడాది ఎగ్గొట్టాడు, 2 ఏళ్ళకి కలిపి 40,000 ఇవ్వాల. ఇచ్చింది కేవలం 14,000, 26,000 ఎగ్గొట్టినాడు. రైతుల పరిస్థితి ఈరోజు ఏమిటి అని అంటే ఉచిత పంటల బీమా లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, 0 వడ్డీ లేదు, ఈ క్రాపు ఆర్బీకేలు 2 నిర్వీర్యం. ఏ పంటకు ఈరోజు రైతులు గిట్టుబాటు ధర రావడంలా. ఈరోజు ఇప్పటికీ కూడా మొక్కజొన్న, శనగ, పొగాకు రైతులు ఈ రోజుకి కూడా రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు.
ఇక ఈ ఏడాది 9,19,000 హెక్టార్లలో వరి సాగు జరిగింది. ముందస్తు అంచనాల ప్రకారం హెక్టార్కు 7,078 కేజీలు దిగుబడి, 65 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తోందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో నెల్లూరు జిల్లాలో పుట్టికి 2,500 నష్టానికి రైతులు అమ్ముకున్నారు. వైఎస్ఆర్ జిల్లాలో కేసీ కెనాల్ ఆయకట్టులో 2,500 రూపాయల నష్టానికి విక్రయించారు. ఇలా ప్రతి జిల్లాలోనూ రైతులు వరిని నష్టానికే అమ్ముకుంటున్నారని ప్రభుత్వం అధికారిక లెక్కలే చెబుతున్నాయి. కేవలం ఈ 2 రబీ సీజన్లలో పొగాకు, శనగ, మొక్కజొన్న, వరి వంటి 4 పంటల్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి పాలనతో పోలిస్తే రైతులు 7,900 కోట్లు నష్టపోయారని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 26వ సంవత్సరంలో రాష్ట్రంలోని అనేక పంటలు ఏటికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు రాక వ్యవసాయ రంగం మొత్తం సంక్షోభంలో ఉంది. ఈ సంక్షోభానికి మొక్కజొన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని ప్రకారమే 3,000 కోట్లు ఒక మొక్కజొన్న రైతులు ఆంధ్రప్రదేశ్లో నష్టపోతున్నారు. ఈ మొక్కజొన్న, ఈ మిగతా పంటలు శనగ, మొక్కజొన్న అన్ని పంటల సంక్షోభంతో పాటు ఇప్పుడు యాక్వా సంక్షోభం కూడా ఆల్రెడీ సంక్షోభం ఉన్నది, మరింత సంక్షోభం పెరుగుతోంది. మళ్ళీ ఒకవైపు పొగాకు వెనుకబడిన జిల్లాల్లో పొగాకు వాళ్ళు ఎక్కడా కూడా బిఫోర్ లాస్ట్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ సంవత్సరం ఆ సీజన్ ఎండింగ్లో జరిగిన ధరకి లాస్ట్ ఇయర్ ధరకి కేజీకి 40 రూపాయలు యావరేజ్ సేల్ పడిపోయింది. వాస్తవాలు ఇలా ఉంటే ప్రభుత్వం మాత్రం రైతులను ఆదుకునే ప్రయత్నం చేయకుండా కేంద్రానికి లేఖల పేరుతో రైతులను మభ్యపెడుతోంది. గ్రామీణ వ్యవసాయ రంగం ఇలా కుదేలైతే ఇక ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందని ఆర్థిక రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఏప్రిల్లో ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూ రాబడి 12,510 కోట్లు కాగా ఖర్చు 23,321 కోట్లు. 10,900 కోట్ల రూపాయలు అప్పు చేయాల్సి వచ్చింది. 10,277 కోట్లు రెవెన్యూ లోటు ఉంది. రైతాంగం ఇంత సంక్షోభంలోకి వెళ్లిపోతే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందని నిలదీస్తున్నారు.